నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మరోసారి తన ప్రతిభను చూపించుకున్నారు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి ఇంతకీ ఏం జరిగింది? అంబటి రాంబాబు కేసులో ఈ నెల 11కు విచారణ వాయిదా పడగా అంబటి రాంబాబు లోపల ఉండడమే కరెక్ట్, ఆయన అలా అయితేనే సురక్షితంగా ఉంటారంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి చాలా మంది చెప్తూ ఉంటారు, ఆయన ఏ కేసు అన్న పట్టుకున్నారంటే వాళ్ళకి రిమాండ్ ఖచ్చితం అని చెప్పి ఈవెన్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు గారికి నన్ను జైలు నుంచి విడిపించండి అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి విన్నపించుకుంటుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం దానికి అపోజిట్ గా మీరు లోపల ఉండడమే సురక్షితం అని చెప్పి ఆయన అన్నట్టుగా ఆయన వాదించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే అంబటి రాంబాబు గారు బయటకు వస్తే ఆయన ప్రాణానికి హాని అన్నది పొన్నవోలు సుధాకర్ గారి అభిప్రాయం. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అందరికీ తెలిసిన విషయమే. పొన్నవోలు సుధాకర్ గారు ఏదైనా ఒక కేసు డీల్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి రిమాండ్ పడటం ఖాయం. అదే జరిగింది రాంబాబు గారి విషయంలో. మరి ఈ రోజున రాంబాబు గారు నిజంగానే బయటకు వస్తే ఆయన ప్రాణహాని ఉందా, నిజంగానే ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగిద్దా అంటే ఏం లేదు. అక్కడ అతను చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాని మీద అందరూ కూడా నువ్వు కరెక్ట్గా మాట్లాడు, కరెక్ట్గా మాట్లాడకపోతే మళ్ళీ నీ చేత క్షమాపణ చెప్పించడానికి మేమందరం వస్తాము అని అక్కడ మహిళా ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న స్థానికులు, టీడీపీ అభిమానులు అందరూ కూడా మాట్లాడారు, కూటమి నేతలు. మరి దాంట్లో క్షమాపణ చెప్పాలి, తప్పు మాట్లాడాలని ఒప్పుకోవాలి. ఇవన్నీ వదిలేసి ఈ రోజున జైల్లో మరి అంబటి రాంబాబు మీద మరి ఈ రోజున అతను ప్రాణానికి హాని, నువ్వు లోపలే ఉండు, నిన్ను మాత్రం బయటికి రానిచ్చే పనే లేదంటే సింపతి కోసం అనమాట వీళ్ళు. ఈ పొన్నవోలు సుధాకర్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పర్యటన చూస్తున్నాం. నేను గుంటూరు వచ్చాడు. వస్తే ఏం జరిగింది? ఆయనేమో వాళ్ళ సాక్షి ఛానల్లోనేమో ఏదైతే ఎడిటింగ్లు చేసేసుకొని ఎక్కడెక్కడో పాత వీడియోలు అన్ని గ్రాఫిక్స్ పెట్టేసుకొని అవి చూయించి జగనన్న కోసం జనం అంటారు. జగనన్న కోసం జనం అనుకోవాలా, లేక జగన్ను చూసి జనం రాలేదనుకోవాలంటే జనం రాలేదు అనేది కనిపిస్తుంది. నిజంగా జనాలు వచ్చారు అంటే అది ఎప్పుడు వచ్చారంటే అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు వచ్చారు. వాళ్ళల్లో దొంగలు కూడా ఉన్నారు, బంగారం కొట్టేసరి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎలా అంటే వీళ్ళు పొలిటికల్గా వీళ్ళకంటూ ఒక స్ట్రాటజీ కానీ, అసలు ఏం చెయ్యాలి ఫ్యూచర్లో మన పార్టీ ఏంటనే ఆలోచనలు కానీ ఏమీ లేవు. ఆ గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ఇష్టానుసారంగా వాళ్ళ ఛానల్ని, వాళ్ళ పేపర్ని, వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని ఏదేదో మాట్లాడటం, ఏదేదో మాట్లాడించటం, ఒక క్రమశిక్షణ కానీ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఏమీ లేవు. అది క్లియర్గా అర్థమవుతుంది. మరి లేకపోతే అవన్నీ ఉంటే ఈ 11 మంది ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు? ఈ రోజున అంబటి రాంబాబు ఎందుకు మరి జైల్లో ఉన్నాడు రిమాండ్ ఖైదీగా? మరి ఆ జోగి రమేష్ మరి ఎందుకు మరి వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది? మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆయన కృషి ఫలించింది? మరి ఇంత చరిత్ర ఉండి కూడా వీళ్ళు మళ్ళీ పొన్నవోలు సుధాకర్నే నియమించారంటే అంబటి రాంబాబు మీద కుట్ర అని చెప్పేసి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే చెప్తున్నారు. నిజంగానే కుట్ర జరిగిందా, నిజంగానే కావాలనే అంబటి రాంబాబుని పొలిటికల్ గేమ్లో బలి చేశారా అనేది ఈ రోజున పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ అండ్ త్రో అనేది ఆయనకు బాగా తెలుసు. సొంత చెల్లెలకి తల్లికి గతి లేదు, అలాంటిది వీళ్ళెంత అనే మాట వినిపిస్తుంది. నిజంగా అదే నిజమైతే జగన్ చేతుల్లో అంబటి రాంబాబు బలైపోయాడు అనేది మాత్రం వాస్తవం అవుతుంది. ఓకే మేడం. అంటే ఇప్పుడు మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించినటువంటి తీరుని ఏ విధంగా చూడాలి? ఆయన దాంట్లో ఘనుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చూసాం. పాపం అంబటి రాంబాబు వస్తాన్రా బాబు నేను బయటికి అని అంటే నువ్వు రావద్దు, అక్కడే ఉండాలి అని అంటున్నాడు. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే ఎవరైనా సరే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని రానియకుండా చేసే ప్రయత్నం నాది అని చెప్పి పొన్నవోలు సుధాకర్ గారి ఆలోచన ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ విధంగా వాదించడానికి దానికి కూడా జగన్ గారి స్క్రిప్టే ఉందంటారా? ఖచ్చితంగా. మీరు చెట్టు కింద ప్లేడర్ మూవీ చూస్తే దాంట్లో రాజేంద్ర ప్రసాద్ ఒక వ్యక్తిది కేసు డీల్ చేస్తూ ఉంటాడు. వాడి వైపు మాట్లాడాలి ఇతను, ఏంటి సపోర్టుగా అతను ఆ దొంగతనం చేయలేదనో ఆ చెట్లు నరకలేదనో చెప్పాలి. లేదు ఇతనే నరికాడు అని చెప్పించి అతనికి శిక్ష వేసేదాకా ఇతను నిద్రపోలేదనమాట. అలా ఉండిద్ది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిది. ఎంతసేపటికి ఎదుటివాడి ఆలోచన కానీ వాడి ఆవేదన కానీ పట్టించుకునే ప్రయత్నం చేయకుండా నాకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మాటలతో అనుగుణంగా నేను వెళ్తున్నానా లేదా, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను కేసు డీల్ చేస్తున్నానా లేనా అనేది ముందుకు తీసుకెళ్తాడు తప్పించి ఎక్కడా కూడా తను కాంప్రమైజ్ అవ్వడు. ఖచ్చితంగా రిమాండ్ వేయటం ఖాయం. మనం ఎన్నో కేసులు చూసాం ఇప్పటికీ. మరి ఆయన ఏ విధంగా కృషి చేస్తాడు, ఆ కృషి ఏ విధంగా ఫలించిందంటే ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్. మరి ఈ రోజున అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి, ఇంకా ఏం జరగబోతుంది అనేది కూడా
మరి తెలియాల్సింది. పాపం ఆయన బాధ పట్టించుకునే వాళ్ళు ఉన్నారా, ఆయన గోడు వినే వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేనట్లే కనిపిస్తుంది పార్టీలో. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు గురించి వాళ్ళ కూతుర్లు కానివ్వండి అందరూ కూడా ఎప్పుడెప్పుడు బయటకు తీసుకొద్దామా అని చూస్తున్నారు. మరి ఎందుకని పొన్నవోలు గారు ఇటువంటి వాదనలు వినిపించారంటారు? ఆయన తెలుసు కదా, ఎవరినన్నా రానియకుండా చేయటమే ఆయన ధ్యేయం. జగనన్న స్క్రిప్టు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకున్న అదే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అంటే మరి మొత్తానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో పెట్టుకుంటే అవ్వదని మరోసారి అంబటి రాంబాబు గారు క్వాష్ పిటిషన్ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. ఎన్ని వేసినా కూడా వీళ్ళు మాత్రం ఏది జరగనివ్వరు, అంబటి రాంబాబుని బయటికి రానివ్వరు. చెప్పాలి, ఇదిగో ఇన్ని రోజులు అంబటి రాంబాబు కూడా మొన్నటి వరకు చాలా తహతహలాడిపోయాడు. అరెస్ట్ చేయండి, నేను బెయిల్ కూడా తెచ్చుకోను, మీరు ముందు నన్ను అరెస్ట్ చేయండి, నేను దానికోసమే చూస్తున్నాను అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడాడు. చెయ్యండి చెయ్యండి అని అంత కుతూహలంగా ఉన్నప్పుడు మరి చేస్తే అయిపోలేదనేది చేసేశారు. అతనే కావాలని కొని తెచ్చుకున్నాడు అక్కడ పరిస్థితుల్ని. మరి ఇప్పుడు ఏం జరిగింది, ఈ రోజున లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు సినిమా. ఓహో ఇలా ఉండిద్దా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటే ఎలా ఉండిద్ది, ఆయన పట్టించుకోపోతే ఎలా ఉండిద్ది అనేది అతనికి వివరం అర్థమయ్యి ఇంక ఇప్పుడు బయటికి ఎప్పుడెప్పుడు వద్దామన్న పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడ పొన్నవోలు సుధాకర్ గారు గెలుస్తారు కానీ అంబటి రాంబాబు పని మాత్రం ఆయన గెలవడు అనేది అర్థమవుతుంది. ఓకే మేడం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.